హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే టమాటా రోటి పచ్చడి. స్టవ్ ముట్టించి బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి ఇట్లా పచ్చిమిర్చి వేసిందండి. దీంట్లోనే కొంచెం అంతా జీలకర్ర వేసిందండి. ఒక 2 ఎల్లిపాయలు కూడా వేసినండి. ఇవి వేగిపోయినాయి కదా, ఇక తీసేస్తున్నాండి. ఇప్పుడు కొంచెము పుదీనా వేసుకుంటున్నాండి. ఇందులో పుదీనా కూడా ఇట్లా గోలించాలండి. ఇప్పుడు ఈ టమాటాలని ఇట్లా వేసుకోవాలండి. ఇట్లా మంచిగా కలిపి మళ్ళీ కొంచెం మూత పెట్టాలండి. ఆవిరికి మంచిగా ఉడికిపోతాయండి. కొంచెం అంతా చింతపండు ఇందులో వేసేసేయండి. దాంతోపాటు మంచిగా ఉడుకుతుంది, ఎట్లా ఉడికేస్తుంది. ఇక టమాటాలు ఇట్లా ఉడుకుతున్నాయి కదా, ఇంకా ఉడకాలండి, ఇంకొంచెం సేపు ఉండాలి. ఇలా ఉడికిపోయింది కదండి, దీన్ని తీసేస్తున్నాండి. చల్లారినాక గ్రైండ్ చేస్తా. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తున్నా. ఇందులో కొంచెము నువ్వుల పొడి వేయండి. నువ్వుల పొడి వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ టమాటాది ఉడకబెట్టిన టమాటాలది కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు పోపు చేస్తున్నాండి. చిన్న బాండ్లీ పెట్టి స్టవ్ ముట్టించి చిన్న బాండ్లీ పెట్టి ఆయిల్ వేసిన, పోపు గింజలు వేసినండి. కొంచెము పోపు మిరపకాయలు వేసిన, కరివేపాకు వేస్తున్నా, ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చట్లో పోపు పెట్టేస్తున్నా. టమాటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా నా వీడియో చూసి మంచిగా ఇలా వేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.